అంటే వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని వదిలిపెట్టేసేయడము, వాళ్ళు ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. రేపొద్దున ఇంతకు మించిన దాడి జరిగినా కూడా అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళకి, అలా ప్రశ్నించే వాళ్ళకి నిజంగా రక్షణ ఉందా? పవన్ కళ్యాణ్ గారు 2011 నుంచి 2014 దాకా మన దేశంలో ఏం జరిగిందో పూర్తిగా మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడు అన్నా హజారే మూమెంట్కి సపోర్ట్ చేసిన ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఏదో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు షాక్ తింటారు నేను చెప్తే. మారింది మారాల్సింది ఎవరు? ఈ దేశ యువత, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే ఈ ప్రజాప్రతినిధి? లైక్ దిస్ వీడియో. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రజెంట్ మన దేశ యూత్ లో 2 రకాల మైండ్ సెట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటో రకం అభిజిత్ దీప్కేలు, రెండో రకం అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళ మీద దాడి చేసే మైండ్ సెట్ ఉండేవాళ్ళు. ఒకటో రకం యూత్ ఈ దేశ భవిష్యత్తు విద్యా వ్యవస్థలో ఉంది, విద్యార్థుల జీవితాలు ఆగమాగం కాకూడదు అని చెప్పి నమ్మి గలమెత్తుతుంటే, రెండో రకం యూత్ ఈ దేశ భవిష్యత్తు సనాతన ధర్మంలో బీజేపీ విధానాల్లో మాత్రమే ఉంది అని చెప్పి నమ్మి విద్యార్థుల వాయిస్ అనగదొక్కాలి అని చెప్పి చూస్తున్నారు. అందులో భాగమే కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మీద జరిగిన ఈ దాడి. కొద్ది రోజుల క్రితం అభిజిత్ దీప్కేను ఉద్దేశించి ఒక బీజేపీ కార్యకర్త, అతను కూడా యంగ్ బాయ్, జస్ట్ 20 years కూడా ఉండవు, అతను ఏమన్నాడో ఒకసారి వినండి. आज नहीं तो कल, अब तो भारत के अंदर ही रहेगा ना, अब तो अभिजीत दिप्के को कोई देश नहीं रखेगा. बहुत जल्दी खबर सुनिएगा, पूरा मुंह तो सब लाल कर दिए हैं, बहुत जल्दी है. और करने का जिम्मेदारी पूरा हम ले मारेंगे, क्या पता पूरा ऊपर से नीचे तोड़ ताड़ दे. అది ఏదైతే చెప్పారో అదే చేశారు. రాజస్థాన్ జైపూర్ షాహిద్ స్మారక్ దగ్గర నీట్ పేపర్ లీక్, నిరుద్యోగుల సమస్యల మీద నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి అప్పుడే వచ్చిన అభిజిత్ దీప్కేను అభిమానులంతా భుజాల మీదకి ఇలా ఎత్తుకున్నప్పుడు అక్కడే గుంపులోకి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా అతన్ని లాగారు. రాకేష్ గుజ్జర్ అనే వ్యక్తి అభిజిత్ దీప్కే ముఖం మీద 4 సార్లు ఫట్ ఫట్ అని కొట్టాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడున్న వాళ్ళు దాడి చేసిన వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. ఈ రాకేష్ గుజ్జర్ నేపథ్యం ఏంటో తెలుసా? మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే లాగే ఇతను కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం. దాడి చేశాక అతను జాతీయవాదిని నేను అని చెప్పి ప్రకటించాడు. అభిజిత్ అతను చుట్టూ ఉండేవాళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అన్నాడు. అలాగే నీట్ పేపర్ లీక్ లేదు, ఏం లేదు అని చెప్పి కూడా అతను చెప్తున్నాడు. అభిజిత్ దీప్కేను కొట్టాలి అన్న యువకుడు గాని, కొట్టిన ఇతను గాని, వీళ్ళిద్దరూ కూడా మొదట్లో చెప్పాను కదా, ఈ దేశ భవిష్యత్తు సనాతన ధర్మంలో బీజేపీ విధానాల్లో మాత్రమే ఉంది అని చెప్పి నమ్మే రెండో రకం యూత్. ఇలాంటి భావజాలము, ఈ మైండ్ సెట్ వల్ల కనీసం వీళ్ళకైనా మంచి జరుగుతుందా? మంచి జరిగితే బాగుండేది. కానీ ఇలాంటి యువతలోకి మత విద్వేషాలను ఎక్కించిన వాళ్ళ పిల్లలు ఎవరూ కూడా వీళ్ళలాగా లేరు. అది సమస్య. ఏ బీజేపీ లీడర్ కొడుకు కూతురు ఇలా రోడ్ల మీద లేరు. విదేశాల్లో చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ విలాసవంతమైన జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీల జెండాలు మోస్తూ రోడ్ల మీద తిరిగే ఈ పేద యువత పరిస్థితి ఏంటి? రేపు పొరపాటున వీళ్ళకి ఏదైనా అయితే, అనారోగ్యం వస్తే, లేకపోతే ఏదైనా దాడుల్లో గాయపడితే కనీసం మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి నాణ్యమైన మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేని పేదరికంలో విద్వేషాలని బుర్ర నిండా నింపుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రజలందరికీ మంచి చదువు, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికోసం మనం అందరం గళమెత్తాలి, ప్రభుత్వాన్ని గట్టిగా క్వశ్చన్ చేయాలి. అది మన హక్కు. కానీ సిస్టమ్ మారే వరకు మనల్ని నమ్ముకున్న మన కుటుంబాన్ని రోడ్డును పడేయలేం కదా. దేశంలో రాజకీయాలు, సామాజిక అంశాల గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీని సేఫ్గా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. నేను మీకు ఇక్కడ ఒక ఫ్యామిలీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అభిలాష్ అనే ఒక 35 ఏళ్ళ వ్యక్తి, భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు అతనికి. అతనే ఫ్యామిలీకి ఆధారం. 3 ఏళ్ల క్రితం అతను చనిపోయాడు. అతని భార్యకు ఉద్యోగం ఏమీ లేదు, ఆదాయ వనరులు కూడా ఏమీ లేవు. అయినా సరే ఆ ఫ్యామిలీ ఇవాళ ఆర్థికంగా నిలబడగలిగింది, గౌరవంగా బతుకుతుంది. అందుకు కారణము అభిలాష్ ముందు చూపుతో తీసుకున్న ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. చాలా తక్కువ ప్రీమియంతో తీసుకున్న ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవాళ అతని ఫ్యామిలీని నిలబెట్టింది. ఇది ఎందుకు చెప్పాను అంటే, చాలా కుటుంబాల్లో ఒక్కరి మీదే ఫ్యామిలీ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఒక్కరు వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. దీంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము అంతా కూడా ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే చాలు మొత్తం అయిపోతుంది. ఆస్తులమ్మి అండ్ ఇంట్లో ఉండే నగలమ్మి హాస్పిటల్కి పెట్టాల్సిన పరిస్థితుల్లోకి ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏ ప్లాన్ తీసుకోవాలి అనేది పూర్తిగా మీ ఇష్టం.
మీరు వేర్వేరు పాలసీలను ఒకే చోట పోల్చి చూసుకుని అంటే కంపేర్ చేసి మీకు ఏది సూటబుల్లో ఆ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. ఈ లింక్ ద్వారా మీకు ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ వస్తుంది. ₹1 కోటి దాకా కవరేజ్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇక్కడ చాలా తక్కువ ప్రీమియంకి లభిస్తాయి. అలాగే మీ ఆదాయము, చదువు, హెల్త్ ప్రొఫైల్ని బట్టి మీరు 2 కోట్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ కవరేజ్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని కూడా ఇక్కడ కంపేర్ చేసి తీసుకోవచ్చు. లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. చెక్ చేసి మీ ఫ్యామిలీకి ఏ పాలసీ సూటబుల్లో అట్లాంటివి తీసుకోండి. ఇక మళ్ళీ టాపిక్లోకి వెళ్తే, ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కూడా లేని, ఎన్నికల్లో పోటీ చేస్తుందో చేయదో తెలియని కాక్రోచ్ జనతా పార్టీ మీద అధికార బీజేపీకి ఎందుకు ఇంత ద్వేషము? నీట్ పేపర్ లీకు, సిబిఎస్ఈ, సియుఈటి, ఎస్ఎస్సి ఇలా వరుస ఎగ్జామ్స్ లో అక్రమాల వల్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ మూమెంట్ నుంచి ఆఫ్లైన్లోకి, ఆన్ గ్రౌండ్లోకి ఈ మూమెంట్ని తీసుకొని వచ్చింది. అందులో భాగంగానే ఢిల్లీతో మొదలుపెట్టి బెంగళూరు, అమృత్సర్, పూణే, లక్నో, హైదరాబాద్, జైపూర్ ఇలా భారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ వెళ్తోంది దేశవ్యాప్తంగా. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన సిజేపీ ప్రొటెస్ట్లో ప్రఖ్యాత పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ పాల్గొన్నారు. నేను కూడా అటెండ్ అయ్యాను. ప్రత్యక్షంగా యువతలో ఉన్న ఆవేదనను, వాళ్ళ ఆగ్రహాన్ని నేరుగా చూశాను. నేను వాళ్ళకు మద్దతుగా అక్కడ నేను మాట్లాడాను కూడా. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి బలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావద సుమతి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరిగిన ఈ ఆందోళన కార్యక్రమానికి భారీ స్థాయిలో యువత తరలొచ్చారు స్వచ్ఛందంగా. సిబిఎస్ఈ, నీట్ పిల్లలు స్వయంగా వాళ్ళ ఆవేదనని అందరికీ తెలిసేలాగా మాట్లాడారు. నేను సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసా ఈ ఇయర్, అండ్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు చాలా హ్యాపీగా ఉండే, చాలా బాగా రాసామని అందరం అనుకున్నాం. కానీ రిజల్ట్స్ వచ్చాక ఛాతీలో వాళ్ళు దించిన బాణాలు మరీ దారుణంగా ఉండే. అసలు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎలక్షన్లో ఓటులే పడవు, స్టూడెంట్స్ సపోర్టే ఉండదు మీకు. ఇక్కడ సోనం వాంగ్చుక్ గారిని నాకు మా ఫాదర్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఐడియాలజీస్ ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. మా మదర్ షీ యూస్ టు ఆల్వేస్ సర్ఫ్ ఆన్ తులసి మ్యామ్ వీడియోస్ ఇన్ అవర్ కిచెన్ అండ్ ఆల్వేస్. సో ఇట్ ఈస్ బీన్ వెరీ నైస్ టు మీట్ యూ బోత్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఈ అబ్బాయి తన మదర్ నా వీడియోలు రెగ్యులర్గా చూస్తారు అని చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మనం చేసే ఈ పని రైట్ పీపుల్కి చేరుతోంది, థ్యాంక్స్ టు హిస్ మదర్. తనపై జరిగిన దాడి మీద రెస్పాండ్ అయిన అభిజిత్ దీప్కే, क्योंकि कल से मीडिया में वही चल रहा है, अभिजीत पर हमला, अभिजीत पर हमला. अरे अभिजीत पर हमला होने दो, एक नहीं यार 10 हमले करवाओ. धर्मेंद्र प्रधान बस इस्तीफा दे दे और 10 हमले चलेंगे हम. ఈ దాడులు ఎంత ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయి అని చెప్పడానికి నిదర్శనము దాడి చేసిన వాళ్ళని ఘనంగా సన్మానించారు. ఇలా ర్యాలీగా చేశారు. వాళ్ళ మెడలో ఈ పూలమాలలు, ఈ కోలాహలం చూడండి ఒకసారి. ఇది పరిస్థితి. అంటే వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని వదిలిపెట్టేసేయడము, వాళ్ళు ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. రేపొద్దున ఇంతకు మించిన దాడి జరిగినా కూడా అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళకి, అలా ప్రశ్నించే వాళ్ళకి నిజంగా రక్షణ ఉందా? నేను సిజేపీ టేకప్ చేసిన ఈ ఇష్యూని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నా. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాలి అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒకవేళ చేయకపోతే ఈ మూమెంట్ తీవ్ర స్థాయికి వెళ్తుంది. బహుశా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి స్వయంగా గవర్నమెంట్ చర్యలే ఈ మూమెంట్ని తీసుకెళ్లొచ్చు కూడా. రాజకీయ పార్టీలు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో, వాళ్ళలో నమ్మకం కలిగించేలాగా పాలన అందించడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇవాళ యూత్ అంతా కూడా సిజేపీ వైపు చూస్తోంది. యువత ఇలా చూడడమే మన పొలిటికల్ లీడర్స్ని భయపెట్టేస్తుంది. ఏపీ, తెలంగాణలో ఉండే జనసేన లీడర్లని, అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉండే జనసేన లీడర్లని కలిపి సేన ప్రస్థానం, దేశ సమైక్యత కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఒక సమావేశం పెట్టి అక్కడ సిజేపీ గురించి మాట్లాడారు. నేను సిజేపీ మీటింగ్లో ఏ సుమతి పద్యాన్ని అయితే ప్రస్తావించానో దాన్నే ఆయన రివర్స్లో ప్రస్తావించి మాట్లాడారు. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావద సుమతి. అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు, చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు
శక్తులు సిద్ధంగా ఉంటాయి. ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? చలిచీమలు బలమైన సర్పాన్ని చుట్టుముట్టినట్లు ఇండివిజువల్ వ్యక్తులు దేశ సమగ్రతను దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పి అంటున్నారు. అంతేకాదు కాక్రోచ్ జనతా పార్టీ వైపు వెళ్తుండే యూత్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అదంతా ఒక పెద్ద ట్రాప్, సోషల్ మీడియాను వాడి యూత్ని డివిసివ్ మైండ్ వైపు వీళ్ళందరూ మళ్ళిస్తున్నారు అని చెప్పి కూడా అలిగేషన్స్ చేశారు. Youth is be aware of yourself. Don't get caught up in fancy ideologies. And it is a trap. You make decisions by yourself. The greatest weapon is not being fought on a roadside and grassroots side, at a realism at a ground level. They are being fought with your mind in the name of social media. సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారంటే దే ఆర్ సేయింగ్ దట్ దే ప్లేయింగ్ వెరీ డివిజివ్ బ్యాటిల్ విత్ యువర్ మైండ్. జనజీ ఏదైనా కూర్చోబెట్టి ఒక కరెంట్ జనరేషన్ హ్యాస్ టు రీథింక్, రీఎవాల్యుయేట్. నిజానికి సోషల్ మీడియాని ఒక బలమైన ఆయుధంగా వాడి యువత బుర్రల్ని చెడగొట్టింది ఎవరి దేశంలో? 2014కి ముందు నుంచే సోషల్ మీడియాని వెపనైజ్ చేసింది ఎవరు? యూత్ మీద. యువత బుర్రల్లోకి మతోన్మాదాన్ని చొప్పించింది ఎవరు? అలా చొప్పించడం కదా నిజమైన విభజనవాదం, దేశాన్ని నిలువునా చీల్చేసిన భావజాలం. ఇప్పుడు రియల్ ఇష్యూస్ మీద యూత్ అంతా అవేర్నెస్తో ఫైట్ చేస్తుంటే చైతన్యవంతమైన యువతను అవమానించేలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పొలిటికల్ పార్టీలకు మాత్రమే యువత ఎనర్జీని ఎలా క్యాప్చర్ చేయాలో తెలుసంట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీని నమ్ముకోవాలి అని చెప్పి ఆయన సలహా ఇస్తున్నారు. లేదంటే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఢిల్లీ had seen umpteen number of protests, real protests. Even if I look at Arab Spring, ఎంటైర్ యూత్ రోడ్డు మీదకి వచ్చారు, బయటకు వచ్చారు. బట్ హూ వన్ ద ఎలక్షన్స్? ఇట్ ఈస్ నాట్ యూత్, ఇట్ ఈస్ కన్వెన్షనల్ పొలిటికల్ పార్టీస్ హూ హ్యాడ్ వన్ ఇట్. దే నో హౌ టు క్యాపిటలైజ్ అండ్ హౌ టు క్యాప్చర్ యువర్ ఎనర్జీ అండ్ టేక్ ఇట్ టు ద లాజికల్ ఎండ్. యూత్ ఎప్పుడు గెలవరు. దట్స్ వై యూత్ హ్యాస్ టు అసోసియేట్ విత్ ఎ గ్రేట్ లాజిక్ అండ్ కమిట్మెంట్. అంతేగాని బ్లైండ్లీ డోంట్ ఫాలో సమ్వన్ కమ్స్ విత్ సర్టెన్ ఫ్యాన్సీ నేమ్స్ టుడే అండ్ డోంట్ ఫాల్ ఫర్ దెమ్. అంటే ప్రతిదీ కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల దృష్టికోణంలో మాత్రమే చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడగలుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2011 నుంచి 2014 దాకా మన దేశంలో ఏం జరిగిందో పూర్తిగా మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నారు. దేశాన్ని మార్చేది నాయకులు కాదు, ఈ దేశ యువత ఆలోచన పరులు మాత్రమే. అధికారంలో ఉన్న వాళ్ళను మార్చేది కూడా వీళ్ళు మాత్రమే. యూపీఏ 2 గవర్నమెంట్లో ఏం జరిగింది? అప్పుడు అవినీతి కుంభకోణాలు పెరిగిపోయి యూపీఏ 2 గవర్నమెంట్లో అన్నా హజారే ఢిల్లీలో లోక్పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేస్తే దేశంలోని యువత మొత్తం ఆ మూమెంట్తో కనెక్ట్ అయింది. ఎందుకు? అవినీతి ప్రతి ఒక్కరి జీవితాలని ఎఫెక్ట్ చేసింది. ఇప్పుడు కూడా పెరిగిపోయిన నిరుద్యోగము, యూత్ని పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీలు పట్టించుకోకపోవడము, అలాగే వరుసగా జరిగిన పేపర్ లీకేజీల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము అనేది కాక్రోచ్ జనతా పార్టీ అనే మూమెంట్ పుట్టడానికి కారణం. ఈ మూమెంట్కి ఏ రాజకీయ పార్టీ కూడా అఫీషియల్గా సపోర్ట్ చేయట్లేదు, ఇప్పటిదాకా కూడా అఫీషియల్గా సపోర్ట్ చేయట్లేదు. కానీ అప్పుడు ఏం జరిగింది? అది పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు. అప్పుడు అన్నా హజారే మూమెంట్కి సపోర్ట్ చేసిన ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఏదో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు షాక్ తింటారు నేను చెప్తే. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది ఫస్ట్. ఎస్, నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నా హజారే ఉద్యమాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అఫీషియల్గా అని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు బీజేపీ సపోర్ట్ను అన్నా హజారే యాక్సెప్ట్ చేయకపోతే నితిన్ గడ్కరీ ఏమన్నారు చూడండి, అన్నా హజారే యాక్సెప్ట్ చేయకపోయినా మేము మాత్రం దేశానికి మెయిల్ చేయడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, ఇది మా పార్టీ క్లియర్ స్టాండ్ అని చెప్పి స్పష్టంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అప్పుడు బీజేపీ చేసింది దేశ వ్యతిరేక చర్య, దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యనా? నిజంగా అప్పుడు కనుక ఆ మూమెంట్ని అనగదొక్కేసి ఉంటే, ఆ మూమెంట్ని విస్తరించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుని ఉంటే ప్రధానమంత్రి అయ్యే వల్ల నరేంద్ర మోదీ. ఆ మూమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఉండే యువతనంతా కూడా ఏకం చేసింది. సరిగ్గా అప్పుడే నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ వెలిగిపోతుంది చూడండి అని చెప్పి అందరినీ తన వైపుకు తిప్పుకొని దేశాన్ని వెలిగిస్తాను, ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తాను, స్విస్ బ్యాంకుల్లో ఉండే నల్లధనం అంతా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను, పడిపోయిన రూపాయిని నిలబెడతాను, పెరిగిపోయిన పెట్రోల్ ధరలను తగ్గిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ప్రధానమంత్రి అయ్యారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఉద్యోగాలను అడిగిన యువతకి ఏం చెప్పారు మోదీ? పకోడీలు వేసుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు. పకోడీ बेचता है और शाम को 200 रुपया कमा करके घर जाता है, उस व्यक्ति को आप रोजगार मानोगे कि नहीं मानोगे? పెట్రోల్ ధరల్ని సెంచరీ దాటించి డబుల్ సెంచరీ కొట్టించే పనిలో ఉన్నారు మోదీ గారు. ఇప్పుడు
కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చిన తర్వాత ఏం మారింది? సేమ్ అవినీతి, కాకపోతే కాంగ్రెస్లో ఎక్కువ మంది దోచుకునే వాళ్ళు, ఎవరికి వాళ్ళు దోచుకునే వాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా అదానీలకు, అంబానీలకు, బడాబాబులకు దేశాన్ని దోచిపెట్టే నిర్ణయాలు తీసుకుంటోంది. అప్పుడు బయట వ్యక్తులు పేపర్ లీకులు చేస్తే ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించే ఎన్టీఏ లోపల వ్యక్తులే నీట్ పేపర్ని లీక్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అప్పుడు చేసిన ఉద్యమం దేశ సమగ్రతను కాపాడేదిగా కనిపిస్తోంది, దేశభక్తిగా కనిపిస్తుంది. ఇప్పుడు యువత ప్రకటిస్తున్న ఈ ఆగ్రహం దేశద్రోహంగా, దేశాన్ని విభజించేదిగా, డివిసివ్ పాలిటిక్స్ వైపు తీసుకెళ్లేదిగా కనిపిస్తోంది. మారాల్సింది ఎవరు? ఈ దేశ యువత, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే ఈ ప్రజాప్రతినిధి? క్వశ్చన్ చేస్తున్న యూత్ని తప్పుపడుతున్న పవన్ కళ్యాణ్ గారు నీట్ పేపర్ లీకేజీల మీద ఎందుకు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మాట్లాడలేదు? ఎందుకు ఖండించలేదు? తెలంగాణలో, ఏపీలో, ఈ 2 రాష్ట్రాల్లోనే 1,18,000 మంది నీట్ బాధితులు ఉన్నారు. 2 రాష్ట్రాల్లోనూ నిరుద్యోగులంతా రోడ్ల మీదనే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఏ హామీలు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఏపీ గవర్నమెంట్ కానీ నెరవేర్చలేదు, నిలబెట్టుకోలేదు. వాళ్లకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే భరోసా ఏంటి? యూత్కి ఒక యూత్ ఐకాన్ కదా పవన్ కళ్యాణ్ గారు. సో మీకు ఓట్లేసి గెలిపించిన ఏపీ యూత్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ యూత్కి మీరు ఏం చెప్తారు? ఎలాంటి భరోసా ఇస్తారు? మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో పాల్గొన్న యూత్లో చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా అభిమానులుగా ఉంటారు. మరి మీ అభిమానులైన ఈ బాధితులందరికీ మీరిచ్చే భరోసా ఏంటి? వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా మీ దగ్గర సమాధానం లేదు. మాట్లాడితే నేను మాత్రమే దేశం కోసం పనిచేస్తున్నాను అంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మోడీ కాదు, దేశం అంటే మనుషులు మాత్రమే. ఈ దేశ భవిష్యత్తు అంటే ఈ దేశ యువత. ఇది ప్రతి రాజకీయ నాయకుడు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏపీని వదిలేసి తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఇప్పుడు ఢిల్లీ ఇలా వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహాలు ఏంటి? ఢిల్లీలో మీటింగ్ పెట్టడం వెనుక అసలు కారణాలు ఏంటి? త్వరలోనే ఇంకో డీటెయిల్డ్ వీడియో రిలీజ్ చేస్తాను నేను. మీరు నోటిఫికేషన్ టర్న్ ఆఫ్ చేసుకొని ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ని టర్న్ ఆన్ చేసుకోండి. అలాగే నేను ఈ వీడియోలో రికమెండ్ చేసినట్లు బెస్ట్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. చెక్ చేసి మీ ఫ్యామిలీకి ఏ పాలసీ సూటబుల్లో అట్లాంటివి తీసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.